అమెరికా కంపెనీల నుంచి ఇండియన్ రైల్వేస్, భారత ప్రభుత్వ రంగ సంస్థలు భారీ మొత్తంలో ఆమ్యామ్యాలు మేసేశాయా? లంచాలు తీసుకుని కాంట్రాక్టులు అప్పగించాయా? లంచాలిచ్చారన్న కేసులో అమెరికా ప్రభుత్వం తమ కంపెనీలకు 1600 కోట్ల ఫైన్ ఎందుకు వేసింది? అసలేంటి స్కామ్? అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి కొనసాగుతోంది. ఇంతలోనే అలాంటి లంచాల కథే మరోటి బయటపడింది. అయితే అదానీ కంపెనీ అప్పుడు లంచాలు పుచ్చుకునేది ఇండియన్సే కాబట్టి పెద్దగా చర్యలేమీ లేవు. అదానీ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేసినా కేంద్రం పట్టించుకోలేదు. కనీసం అమెరికా కోర్టు అభియోగాలు నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అదానీ హీట్ ఇంకా ఢిల్లీని తాకుతూనే ఉంది. ఇప్పుడు అదే తరహా మరో స్కామ్ బయటపడింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు, ఇతర దేశాల్లోని సంస్థలు. అయితే కేసులు లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపై 300% అధికంగా దాదాపు 1600 కోట్ల జరిమానా వేసి ప్రాసిక్యూషన్ నుంచి తప్పించింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ ఆదేశాలను బట్టి జరిమానాలు చెల్లించిన కంపెనీల్లో మూగ్ ఇంక్, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే కార్పొరేషన్ ఉన్నాయి. మూగ్ ఇంక్ కు భారత్ లో అనుబంధ సంస్థ అయిన మూగ్ మోషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్, సౌత్ సెంట్రల్ రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అధికారులకు లంచమిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు అక్టోబర్ 11న సెక్ పేర్కొంది. ఆగస్టు 2020లో సౌత్ సెంట్రల్ రైల్వే టెండర్ల జాబితా కంపెనీల్లో మూగ్ చోటు దక్కించుకుంది. ఆ తర్వాత నెలలో $34,323 విలువైన కాంట్రాక్టు కొట్టేసింది. ఈ కాంట్రాక్ట్ లో 10% కమిషన్ మూగ్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక నవంబర్ 2021లో హెచ్ఏఎల్ కు విడిభాగాలు, సేవలు అందించే $13,99,328 కాంట్రాక్టు దక్కించుకునేందుకు హెచ్ఏఎల్ అధికారి ఒకరికి 2.5% కమిషన్ ఇచ్చింది. హెచ్ఏఎల్ రైల్వేలకు $5 లక్షల అంటే $4,25,00,000 లంచం ఇచ్చినట్లు సెక్ చెప్పింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో పాటు ఇండోనేషియా, వియత్నాంలోని కంపెనీల కాంట్రాక్టుల కోసం ఆల్బెమార్లే కార్పొరేషన్ భారీగా ముడుపులు ఇచ్చి దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా కంపెనీలకు రిఫైనింగ్ సొల్యూషన్స్ ను ఆల్బెమార్లే సరఫరా చేస్తోంది. 2009-2017 మధ్య ఐఓసీతో సంబంధాలు నెరిపింది. 2017లో $63.5 మిలియన్ అంటే 535 కోట్ల లంచం ఇస్తూ అమెరికా అధికారులకు దొరికింది. టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ ఇండియాతో పాటు యుఏఈ, తుర్కియేల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు సెక్ తెలిపింది. ఓ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నుంచి 2019లో ఒరాకిల్ సేల్స్ ఉద్యోగులు అధిక రాయితీ పొందారని, ఆ కంపెనీలో ఎక్కువ భాగస్వామ్యం రైల్వేకు ఉంది. హెచ్ఏఎల్ రైల్వేల్లో $5 లక్షల పైగా ముడుపులు ఇస్తూ దొరికిన మూగ్ ఇంక్ కు సెక్ $1.68 మిలియన్ పైగా ఫైన్ వేసింది. ఇండియన్ రైల్వేస్, యుఏఈ, తుర్కియేల్లో $6.8 మిలియన్ లంచం ఇచ్చిన ఒరాకిల్ కార్పొరేషన్ కు $23 మిలియన్ పెనాల్టీ విధించి సెక్ కేసు సెటిల్ చేసింది. ఐఓసీతో పాటు ఇండోనేషియా, వియత్నాంలో $63.5 మిలియన్ పైగా లంచాలు ఇచ్చిన ఆల్బెమార్లే కార్పొరేషన్ కు $198 మిలియన్ భారీ జరిమానా విధించింది. భారత రైల్వేస్ కంపెనీలకు లంచాలిచ్చినట్టు కోర్టు అభియోగాలు మోపడంతో అమెరికా కంపెనీలు నిజమేనని అంగీకరించి ఫైన్ కట్టి బయటపడ్డాయి. దీన్ని కోర్టులో విచారణ జరిపితే మరింతగా కంపెనీల ప్రతిష్ట దెబ్బతింటుందని సెటిల్ చేసుకున్నాయి. మరి భారీగా ముడుపులు మెక్కేసిన ఇండియన్ రైల్వేస్, హెచ్ఏఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలుంటాయా? కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేస్తుందా? ఇదంతా ప్రభుత్వ రంగ సంస్థల్లో మామూలేనని వదిలేస్తుందా? ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆయిల్ కానివ్వండి, అలాగే ఓఎన్జీసీ కానివ్వండి, అటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తూ ఉంటే ఈరోజు ఏదైతే లంచాల ద్వారా వాళ్ళను కూడా బయటికి పంపించే విధంగా, పారిపోయే విధంగా కూడా కొనేక సంస్థలు ఇక్కడ మన పెట్టుబడి పెట్టడానికి కూడా రాకుండా పోతా ఉన్నాయి. గతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో లూలు లాంటి సంస్థల్ని లంచం ఇవ్వలేదని కూడా బయటికి పంపించే పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి ఉక్కుపాతం మోపడానికి కేంద్రం ఒక పటిష్టమైన చట్టంతో కూడా తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదానీ వ్యవహారంపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపిన నెల రోజుల్లోనే ఈ స్కామ్ కూడా వెలుగు చూడటంతో భారత సంస్థలు, అధికారులు, రాజకీయ నాయకులపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు కొట్టేసి ఎక్కువ ధరకు విద్యుత్తును సరఫరా చేస్తోంది అదానీ కంపెనీ. ఇందుకోసం రాజకీయ నాయకులకు, అధికారులకు 2250 కోట్ల రూపాయల లంచాలిచ్చిందని అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
ఇందులో 1750 కోట్ల అప్పటి ఏపీ సీఎం జగన్కే ఇచ్చారు. అదాని ముడుపుల వ్యవహారం నిన్న మొన్నటి వరకు పార్లమెంటు సమావేశాలను కుదిపేశాయి. అయినా మన కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి రావడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటే ఆ కంపెనీలని ఈరోజు చూస్తూ ఉన్నాం. గౌతమ్ అదాని అమెరికాలో జరిగిన విషయం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 1750 కోట్లు వాళ్ళకి లంచం రూపంగా చేరిందనే విషయం కానివ్వండి, ఈరోజు ఆంధ్రజ్యోతి ద్వారా వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి అవినీతి బాగా బయటపడింది. అలాగే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వస్తూ ఉంటే వాటిని కూడా లంచాలు ఎరచూపే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు ప్రదర్శిస్తుంటాయంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అనేక దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి, మన భారతదేశంలో అనేక ప్రఖ్యాత సంస్థలకు పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు వస్తూ ఉన్నాయి. వాటిని ఏదైతే పెట్టుబడి పెట్టి ఆకర్షించే విధంగా చేయడం కోసం ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ అవినీతిని నిరోధించడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం భారతదేశం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అమెరికాలో జరుగుంటే సంబంధిత అధికారులు లంచాలిచ్చిన వారు జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చేది, లేకపోతే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాల్సి వచ్చేది. వరుస అవినీతి బాగోతాలు బయటకొస్తూ ఉండటంతో ఇండియన్ కంపెనీలు, కాంట్రాక్టులపై అమెరికాలో స్క్రూటినీ ఎక్కువైంది. భారతీయ కంపెనీలపై నిఘా పెంచామని, ప్రతి డీల్ ను అనుమానంతో చూడాల్సి వస్తోందని అమెరికా ఫెడరల్ అధికారులు తెలిపారు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దేశం పరువు మరోసారి పోయిందన్నమాట.